వచ్చి రెడీ అండ్ ఐ జస్ట్ గాట్ అప్. ఈమె ఆల్రెడీ రెడీ అయిపోయింది. హాయ్ జ్యోతి. 7 అవుతుంది. దర్శనంకి 8 వరకు వెళ్ళాలి అన్నట్టు వీ థింకింగ్. సో జల్దీ జల్దీ రెడీ అయిపోయి జాన్ మంత్ అయ్యేసరికి మొత్తం మంచుగా క్రేజీ ఉంటుంది వెదర్ అయితే. ఐ కైండ్ ఆఫ్ లవ్ ద వెదర్ ఇన్ షిరిటీ ఇన్ జాన్. సో లేచి శారీస్ కట్టుకొని రెడీ అయ్యి దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి ఫ్రెష్ అయ్యి వీ started back again, going back to Hyderabad. So breakfast చేయలేదు, బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. తినేసి అగైన్ we have to start back. దర్శనం ఎలా అయిందమ్మా? మంచిగా జరిగింది, చాలా మంచిగా తీసుకెళ్ళి. సో వన్ ఆఫ్ అవర్ స్టాఫ్ నిమ్మి, ఆల్ థ్యాంక్స్ టు హర్. తన ఇక్కడ తెలిసిన వాళ్ళని యాక్చువల్లీ మాట్లాడింది. తన పాపం వచ్చి సపరేట్గా మమ్మల్ని లోపల తీసుకొని వెళ్ళినాం. సో గుడ్, అంటే ఎంత బాగా అయిందంటే వెళ్ళినాం, ఇట్లా వచ్చినాం, ప్రశాంతంగా అయింది. సో ఇట్ వాస్ వెరీ నైస్. ఇట్లా వచ్చినంత సేపు పట్టలేదు అంటారు కదా, అట్లనే ఉంది. అక్కడ ఉన్నది 5-10 minutes. నేను పూరి బాజీ ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఫ్యూయల్ దగ్గర ఆపి ఫ్యూయల్ కొట్టించేసుకున్నాము, ట్యాంక్ ఫుల్ చేయించుకొని. we started back. So now it is showing around 11 hours 40 minutes. Waited arrival వచ్చేసి night 12 o'clock around. So let's see when we'll be reaching Hyderabad. అమ్మ జీడిపప్పు లేపుకొని తీసుకొని వచ్చినాం. జీడిపప్పు సో స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ చాయ్ తాగలేదు, బట్ షుగర్ కేన్ జ్యూస్ తాగుదాము, మళ్ళీ బార్డర్ క్రాస్ అవ్వక ముందరే అని ఆగి షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాం. మీట్ దిస్ క్రంపీ మ్యాన్. కార్లోకి వచ్చేసరికి ఇవన్నీ తీసుకొని పెట్టుకున్నాను. ఎందుకు ఇవన్నీ? మళ్ళీ కొంచెం సేపు నడిపిన తర్వాత ఇక్కడ మధ్యలో ఇట్లాంటి ట్రిప్స్ విత్ ద ఫ్యామిలీస్ ఇస్ యాక్చువల్లీ సో మచ్ నీడెడ్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. నాకైతే ఐ కైండ్ ఆఫ్ లైక్ రీకనెక్ట్ విత్ మై సెల్ఫ్ అండ్ విత్ మై లైఫ్ మెయిన్లీ విత్ దిస్ ట్రిప్. సో ఐ హ్యాడ్ టు హ్యావ్ అన్ అదర్ వడ పావ్ బిఫోర్ ఐ లీవ్ మహారాష్ట్ర. చీనీ కమ్ డాలా. తీసుకోండి, చాయ్ తీసుకోండి. 5 అవుతుంది, ఇంకా 371 kilometers ఉంది. ఎంజాయ్ చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ గంట నుంచి ఆకలేస్తుంది అంటే మా డాడీ దాబాలోనే తినాలి అని కనిపించిన ఏ హోటల్లో ఆపనీయలేదు. దాబా అన్నాడు. సో లాస్ట్కి మాకు ఇక్కడ ఒక షాలిమార్ దాబా అని కనిపించింది, ఆగినాము. యాక్చువల్లీ లంచ్ కూడా ఏం చేయలేదు, లైక్ వీ వర్ జస్ట్ హ్యావింగ్ ఆల్ ది స్నాక్స్ అండ్ ఎవ్రీ. 7:30 అవుతుంది, లైక్ సూపర్ హంగ్రీ. సో ఆపు అంటే ఫైనలీ వీఆర్ హియర్ టు హ్యావ్ అ డిన్నర్. ఇక్కడ ఇట్లా చిల్డ్రన్ ప్లే ఏరియా లాగా ఉండే, పెద్దవాళ్ళు కూడా ఆడుతూ ఉండేసరికి సో నేను కూడా కొంచెం సేపు ఉయ్యాల ఊగేసి అట్లా రిలాక్స్ అయినా. లైట్ ఫుడ్ తిందాం అనుకున్నాము, కానీ మండి చూసిన తర్వాత మా వాళ్ళకి ఫ్రై చికెన్ పీస్ అలాంగ్ విత్ జ్యూసీ చికెన్. ఫుడ్ స్టార్ట్ చేద్దాం అన్న టైంకి కరెంట్ పోయింది. సో ఇట్లా టార్చ్ లైట్స్ వేసుకొని కూర్చున్నాము. So this is the next day. Ninna actually I first slept in the car and వచ్చేసరికి around 12 అయింది. So రాగానే I just slept over and called it the night. But I just got up and off for my morning walk. So that's about the trip until yesterday. I hope you enjoyed it. It was a great one. I feel very relaxed after that. Yeah, I'll see you guys in the next video. Bye.